ఈ తర్వాత మేము మైకోరైజా కూడా వాడామండి. మైకోరైజా అనేది ఒక ఫంగై. సో అదేం చేస్తుందంటే చెట్టు వేరు వ్యవస్థ ఉంటుంది చూసారా, వేర్లు ఇట్లా ఉన్నాయి ఇంత ఉన్నాయి అనుకోండి, ఇది అక్కడక్కడక్కడక్కడ ఇది ఫంగస్ కదా, అట్లా అట్లా ఉండి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అనమాట వేర్లతోటి, చెట్టు వేర్లతోటి చేసుకొని దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ మ్యాక్రో న్యూట్రియంట్స్ రెండు భూమిలోంచి తీసుకొని చెట్టుకి ఇస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైము చెట్టు దగ్గర నుంచి కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్స్ లాగా ఫామ్లో తీసుకుంటుంది అనమాట. అది కో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. మొక్కలు ఉంటేనే, మొక్క వేరు ఉంటేనే అది ఉంటుంది, వేరు లేని చోట అది గ్రో అవ్వదు అనమాట. అట్లాగా రెండు చేసామండి. ఇక్కడ మీకు అది చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఉన్నది అది. ఇప్పుడు ఫస్ట్ మేము NIPHM అని ఉంది ఒకటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని, అక్కడి నుంచి కొంచెం మదర్ కల్చర్ తీసుకొచ్చి ఇందాక చూపించాను కదా, అందులో కల్చర్ డెవలప్ చేసాము. ఇందులో కూడా కొంచెం వేసామండి టెస్టింగ్ కోసం. ఇది మీకు వేర్లు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుంది అది. ఇప్పుడు మీరు చూసారంటే ఇది మామూలుగా ఉండేదానికంటే ఇది చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో, ఈ వేరు వ్యవస్థ. అది ఇది బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్లా రౌండ్లు చుట్టేసుకుంది ఇది. దీన్ని ఏం చేస్తామంటే ఒక మట్టిలో వేసుకొని దాన్ని మొక్కల్లో స్టార్టింగ్లో వేసుకుంటాం అనమాట. మొక్కల్లో స్టార్టింగ్లో వేసుకుంటే అప్పుడు అది రూట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. సో అట్లాగే ఇందులో కొంచెం పత్తివి ఇది వరి వేసామండి ఇందులో. ఇది కూడా ఒకసారి చూడండి, మీరు ఇది చూడండి ఎట్లా ఉంది వేరు వ్యవస్థ. చాలా ఎక్కువగా గ్రో అవుతుందండి ఇది రూటింగ్ సిస్టమ్. అంటే యూజ్ ఏ విధంగా ఉంటుంది? ఇది మీకు ఎంత వేర్లు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదండి. అంటే ఆహారం ఎక్కువ తీసుకుంటుంది అది వేర్లో నుంచి. సో కూడా మా చెట్లలో వేసాము కొంత, కాకపోతే ఇక్కడ కొంచెం డెవలప్ చేసి తర్వాత మట్టిలో కలిపేసి మళ్ళీ అన్ని మొక్కలకి వేద్దామని చెప్పేసి కొన్ని మొక్కలకి వేసాం, అన్నిటికీ సరిపోలేదు. అట్లాగే స్లోగా డెవలప్ చేద్దామని ప్లాన్ అండి.